వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము లేఖనాన్ని ధ్యానం చేయబోతున్నాము. గత వర్తమానంలో మనము 9వ వచనం వరకు ధ్యానం చేసి ఉన్నాం. అక్కడ మనకేం కనిపిస్తున్నది? బాలురు ఏలటం చూస్తున్నాం. ఆ తర్వాత దేశం యొక్క పరిస్థితి ఎలాగున్నదో మనకు కనిపిస్తున్నది. ఎవరైనా సరే వస్త్రం ఉంటే అతన్ని ఏమన్నారు? నీవు మా మీద అధిపతి పోయి ఉండని చెప్పని అడగటం జరిగింది. అందుకు అతను అన్నాడు కదా, నేను సంరక్షణకర్తగా ఉండలేని చెప్పని అతడు కేక వేసి చెప్పడము జరిగింది. ఇవన్నీ ఏమైనవి? ప్రజల యొక్క తిరుగుబడితనము దేవుని ఎదుట ఎలాగున్నదో మనకు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు మనము 10వ వచనంకి వస్తున్నాము. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు. ఇక్కడ 10వ వచనంలో ఏం కనిపిస్తున్నాయి? అనీతిమంతుల గురించి చెప్పబడింది. ఇక్కడ ఎక్కడ చూస్తున్నాము? మేలు కలుగున నీతిమంతులతో చెప్పుము. ఇప్పుడు నీతిమంతులకు చూడబోతున్నాం. అలాగైతే నీతిమంతులకు అనీతిమంతులకు దేవుడు ఏం చేస్తాడు? వారి వారి క్రియల ఫలమును ఇస్తాడు. ప్రతి వానికి క్రియల ఫలం వస్తుంది. మేలు చేసిన వాడికి మేలు సంబంధమైనటువంటి క్రియాఫలం ఉంటుంది. కీడు చేసిన వాడికి క్రియల ఫలమైనటువంటి ఫలము దేవుడు ఇస్తాడు. అందుకని అన్నాడు కదా, మీకు మేలు కలుగున నీతిమంతులతో చెప్పుము. నీతిమంతులకు ఆయన చేసేది ఏమిటిది? మేలు. అలాగైతే అంతమంది అన్యాయస్తులు దుష్టులు ఉన్నప్పుడు అంతమందిలో నీతిమంతులైన వాడు ఎవరన్నా ఉంటే దేవుడు వాడికి మరి ఆ వ్యక్తికి మేలు చేస్తానని చెప్పి అనేది ఇక్కడ మనం తెలియపరుస్తున్నది. సాధారణంగా మనం చూస్తే 10 మంది చెడ్డవారు ఉంటే ఆ 10 మంది చెడ్డవారిలో ఒకడు నీతిమంతుడిగా బతకడం అనేది కష్టమా సులభమా? కష్టం. ఎందుకని? వారు ఊరుకోరు. మేమందరం పోయేది దారి కాదా, మమ్మల్ని అందరు కాదని నువ్వు ఒక్కడే ఉంటావని చెప్పని ఎవరు కూడా ఒప్పుకోరు. అలాగైతే ఇది మనకు ఏం నిరూపిస్తున్నది? నోవాహు టైంలో ఉన్న పరిస్థితి తెలియపరచడం లేదు. నోవాహు టైంలో ఎలాగున్నది? ఒక్క నోవాహు తప్ప ఎవరు కూడా నీతిమంతులు బ్రతికారని చెప్పంటే బ్రతకటం లేదు. కనుక నీతిగా బ్రతికే వాళ్ళను ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళు ఎవరున్నారు? నోవాహు, తర్వాత వాళ్ళకు ముందున్నటువంటి హనోకు, లెమెకు, ఇలా కొంతమందే ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? చెడ్డవారితో కలిసిపోవడం జరిగింది. అలాగైతే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? చెడ్డవాళ్ళతోటి మంచి వాళ్ళు ఏమైపోతున్నారు? కలిసిపోయి పాడైపోతూ ఉన్నారు. అందుకని 10 మంది చెడ్డవారు ఉంటే అందులో ఒకడు నీతిమంతుడు ఉంటే అతను నిలబడగలుగుతాడని చెప్పంటే నిలబడలేడనేదే లేఖనం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నది. కనుక ఎవరైనా అలాగ ఉండగలిగితే వారికి ఏమున్నది? మేలు ఉన్నది. దేవుడు మేలు చేస్తని చెప్పని ఇక్కడ యెషయా ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకని మనం చూస్తున్నాం కదా, మీకు మేలు కలుగున నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు. ఇది మనకేం తెలియపరుస్తున్నది? న్యాయ తీర్పు గురించి తెలియపరుస్తున్నది. దేవుడు వారి వారి క్రియలు తగ్గ ఫలమును ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నెంబర్ 1 ఈ భూమి మీద ఉండగానే ఇస్తాడు. నెంబర్ 2 ఆయన న్యాయపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రతిఫలం లెక్కించిస్తాడు. అందుకని ఫలం పొందుకోవడం అనేది నీతిమంతులకు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, న్యాయపీఠం దగ్గర వచ్చినప్పుడు ఆయన ఫలము ఆ తర్వాత భవిష్యత్తులు ఇస్తాడు. ప్రస్తుతానికి ఏం చేస్తాడు? ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా క్రియల ఫలమును ఆయన అందజేస్తాడు. కనుక నీతిమంతులకు ఉన్నవారు ఇటు భూమి మీద పొందుకుంటారు, ఆ తర్వాత న్యాయపీఠం దగ్గర కూడా వారు ఫలమును పొందుకుంటారు. కానీ దుష్టులు ఏం చేయబడతారు? ఇక్కడ వారు పొందుకున్నట్టు కనిపిస్తారు, కానీ సంపూర్ణంగా పొందుకోలేరు. ఏం పొందుకుంటారు? వారికి వచ్చే క్రియాఫలం ఉన్నది, వారికి కూడా దేవుడు ఇస్తాడు. ఏ ఫలం పొందుతారు? వారు ఏ కీడు చేశారో వారికి కూడా అదే కీడు అనేటువంటి ఫలమునే ఆయన వారికి ఇస్తాడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాము? మీకు మేలు కలుగున నీతిమంతులు చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు. అలాగైతే మనం ఏదైతే చేస్తామో దాని ఫలమును మనం చేయవచ్చు, అనుభవించవచ్చు. మేలు చేస్తే మేలు ఫలము, కీడు చేస్తే కీడు ఫలము అనుభవిస్తాం అనేది లేఖన సారాంశము. చూద్దాండక 11వ వచనము. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగును. వారికి కూడా ఉన్నది ఫలం ఉన్నది. ఏం ఫలము? కీడు. దుష్టులకు కీడు, వారికి కూడా ఫలం ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరికి ఫలం ఇస్తాడు. అది మంచి ఫలమా చెడ్డదనేది మనం గుర్తించాలి.
కనుక మనం ఏదైతే విత్తుతామో అదే కోసుకుంటా ఉండటానికి ఈ యొక్క వచనము తార్కాణముగా ఉన్నది, ఒక సూచనగా ఉన్నది. మనం ఏదైతే విత్తుతామో విత్తిన దాన్ని కోసుకుంటాం, కానీ ఇంకో దాన్ని కోస్తామా? కొయ్యలేము. అలాగైతే మనం ఏం విత్తుతున్నామో మనం ఇప్పుడు ఏం చేయాలి? పరీక్షించుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది. అందుకని మనం కనుక మరి మేలు కలిగి నీతిమంతులుగా ఉంటే నీతి ఫలం వస్తుంది, మేలు కలుగుతుంది. మనం కానీ అనీతిమంతులుగా ఉంటే అనీతి ఫలం వస్తుంది, మనకు కీడు సంభవిస్తుంది. ముందుకెళ్దాం. ఇక 12వ వచనము, నా ప్రజల విషయమై నేనేమందును. ఇక్కడ దేవుడు అంటున్న మాట, నా ప్రజల విషయమై నేను ఏమందును? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఇక్కడ దేవుడు ప్రతికూల విషయమైన మాట పలుకుతున్నాడు. ఏమని? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు. దేని చేత బాధ పెట్టుచున్నారు? బాలశ్రేష్టల చేత, అయోమయానికి గురి చేయడం చేత. అంటే తెలియని వాడి పరిపాలనలోకి వస్తే ఎలా ఉంటుందో ఇది మనకు తెలియపరుస్తున్నది. కనుక మనం ఏం గమనించవచ్చు? పరిపాలించే వ్యక్తి ఎలా ఉండాలి? అనుభవంతో నిండివాడే ఉండాలి. అప్పుడే తన అనుభవం ఆ సారాన్ని అక్కడ ఉపయోగిస్తాడు, ప్రజల మనల్ని పొందుకుంటాడు. అనుభవం లేనివాడు కానీ పరిపాలిస్తే ఏమవుతుంది? అంతా తన ఇష్ట ప్రకారం చేస్తాడు, అందులో ఏం చూడడు. అందులో ఆ పని వల్ల మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా, దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటివి పరిశీలన రాదు. ఏం చేస్తాడు? ఆర్డర్లు ఇచ్చే పనిలో ఉంటాడు, చివరికి పతన వ్యవస్థ చేరుతుంది. అది ఒక రాజ్యం మాత్రమే కాదు, ఇల్లు కూడా అంతే. ఇంటిలో కూడా ఏమవుతుంది? ఎవరి ఇష్టానుసారంగా వాడుంటే ఏమవుతుంది? ఇల్లు పతనం అవుతుంది. అందుకని ఒక మాట అనేది దేనికి వర్తిస్తుంది? అది కుటుంబానికి వర్తిస్తుంది, గ్రామానికి వర్తిస్తుంది, రాష్ట్రానికి వర్తిస్తుంది, దేశానికి వర్తిస్తుంది. ఇక్కడ దేవుడు దేన్ని ఒప్పుకోవట్లేదు? ఆయన పిల్లలు ఏడటాన్ని ఒప్పుకోవటం లేదు. ఎందుకని? పిల్ల శాసనతో పనులు చేస్తారు. అట్లానే ఇంకెవరైతుందని చెప్పన్నాడు ఇక్కడ, స్త్రీలు ఏలుతున్నారని చెప్పాడు కదా. స్త్రీలు ఏలుతున్నారు అంటే అర్థం ఏమిటిది? స్త్రీలు ఏలుతున్నారు చెప్పంటే మీరు గమనించండి, స్త్రీ పరిపాలన ఎక్కడైనా చూడండి కీడుకి కారణమైంది. ఏ సామ్రాజ్యం చూసుకోండి, స్త్రీలు ఏలిన సామ్రాజ్యాలు 90% పైభాగం కీడు జరిగింది. ఎక్కడో ఒకరుంటారు మేధస్సు గల వాళ్ళు కాదంటం లేదు, కానీ 190% ఎక్కడైనా జరుగుతుంది? కీడు జరుగుతుంది. మనం చూసుకుని చరిత్ర చెబుతుంది. క్లియోపాత్ర ఎంత హీనమైనటువంటి భ్రష్టమైనటువంటి స్త్రీయో, ఆమె రాణి అనేది ఐగుప్తు వైభవం అంతా పూర్తిగా నాశనం చేసి పడేసింది. కనుక ప్రపంచ చరిత్రలో మనకు ఏం పాఠం నేర్పిస్తున్నాయి? మానవుడు మనం చెప్పుకున్నట్లయితే మన పూర్వ చరిత్ర, ఇండియా యొక్క పూర్వ చరిత్ర చెప్పుకుంటే ఇండియాలో మొట్టమొదటి పరిపాలించింది స్త్రీలే. ఆ తర్వాత పురుషుల పరిపాలన అనేది ఆ తర్వాత వచ్చింది. అందుకనే తెలియాలని చెప్పడం చేయాలి. రాహుల్ సాంకృత్య అని చెప్పని ఆయన వోల్గా నుంచి గంగకు అనే పుస్తకం రాశాడు. అందులో మానవుడి పరిపాలన ఎలా ప్రారంభమైందో ఆయన తెలియపరిచాడు. కనుక అంటే మనం వోల్గా నది నుంచి గంగా నది దాకా ఎలాగొచ్చామో మన ప్రయాణం గురించి ఆయన రాసిన సందర్భాన్ని మనం చూస్తే మొట్టమొదటి ఎవరు పరిపాలించారుకున్నప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఆదికాండం 11వ అధ్యాయం అయిపోయిన తర్వాత, ఆదికాండం 11వ అధ్యాయం అయిపోయిన తర్వాత దేశాలు విడిపోయారు కదా, అక్కడ నుంచి దేశాలుగా తయారవడం జరిగింది. ఆ పరంపరలో ఎవరు పరిపాలించడం మొదలుపెట్టారు? స్త్రీలు పరిపాలించడం మొదలుపెట్టారు. అందులో మొదటి స్త్రీ నిమ్రోదు తల్లి అయినటువంటి భార్య. ఆమె పరిపాలన కింద కొనసాగినది ఇది. కనుక ఇక్కడ ఏం కనిపిస్తున్నది? ఎక్కడైతే స్త్రీ పెత్తనం చేస్తుందో అక్కడ పాడైపోతూ ఉంటుంది, కానీ బాగుపడటం అనేది జరగదు. ఇంకా మనం చెప్పినట్లయితే మరి సెవెంత్ డే ఏదో ఉంది, దాని ఆరంభం వ్యక్తి కూడా స్త్రీయే. కనుక దేవుని విషయాల్లో కానీ ఎక్కడ సమాజం విషయాలైనా సరే మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఏం కనిపిస్తున్నది? ఎక్కడో ఒకరు ఉంటారు, నేను కాదనడం లేదు, కానీ 190% పై వంతు స్త్రీ పరిపాలన ఉండటం వల్ల ఏమవుతుంది? అక్కడ పతనం జరుగుతుంది. ఎందుకని? ఇది మీకు కొంత అనుభవం కోసం చెప్తాను. స్త్రీ తల్లి ఏమనుకుంటుందని చెప్పంటే తన బిడ్డ తన దగ్గరే ఉండాలనుకుంటుంది, తన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది. తండ్రి కోరుకుంటాడు, బయటకు వెళ్ళగొడతాడు. దేనికి? నాలాగా నువ్వు నేర్చుకొని చెప్పడం కోసం. తల్లి ఏం చేస్తుంది? వెళ్ళగొట్టదు, ఈ దగ్గరే ఉండమంటుంది. మీరు గమనించారు ఇప్పుడు చెట్లు ఏం చేస్తామంటాయి? నేను చిన్నపిల్లడప్పుడు వాన పడ్డగా వర్షాకాలం రాగానే ఎండాకాలం రాలిపోతాయి అన్నమాట. ఎక్కడ? వేప చెట్టు కింద.
విత్తనాలు ఏమవుతాయి? రాలిపోతాయి. వేప చెట్టు కింద మళ్ళీ అయిపోయిన వేప చెట్టు పుట్టుకొస్తాయి. బ్రతుకుతాయా? బ్రతక. ఎందుకని? దాని నేడే చెట్టును చంపేస్తుంది. కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? తల్లి యొక్క ఆలోచన ఎలాగుంటుంది చెప్పంటే, బిడ్డలు ఎప్పుడూ తన పక్కనే ఉండాలి. వాడు పనికి పోవద్దు. తండ్రి ఏం కోరుకుంటాడు? వాడు ఇంట్లో ఉండవద్దు, పనికి వెళ్ళాలని కోరుకుంటాడు. దాన్ని మనం ఎక్కడ చూస్తున్నాము? ఇస్సాకు రెబ్కాలో చూడవచ్చు కదా. ఇస్సాకు ఏం కోరుకున్నాడు? నువ్వు ఈ ఆటకు పని చేసుకుని రారా అని చెప్పి అన్నాడు. రెబ్కా ఏమన్నది? నాయన కుమారా, నువ్వు ఇంటి నుంచి కదలొద్దు, నీకు కావాల్సినవన్నీ మన దగ్గరనే ఉన్నాయి. అర్థమవుతుందా? అందుకని యాకోబుకి ఏమొచ్చు? ఇంట్లో వంట వండటం వచ్చు. ఏసాకు ఏమొచ్చు? వేటాడటం వచ్చు. కనుక తల్లి యొక్క విధానము తండ్రి యొక్క విధానానికి మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? దేవుడు బాధపడుతున్నాడు. స్త్రీ బలహీనం. ఎంత మేధావైనా స్త్రీ బలహీనమే. అందుకని స్త్రీ పరిపాలనలో ఏమవుతుంది చెప్పంటే, కుటుంబం అనేది సరైన స్థితిలోకి రాలేదు. కారణము పిల్లల మీద తనకున్నట్టు ప్రేమ, ఆ లాలన వారి దేనికి ప్రయోజకులు కాకుండా చేస్తుంది. తండ్రి అలా ఒప్పుకోడు. ముందు ఒక వయసు వచ్చిన అదే చేస్తాడు. ఇప్పుడు పని చేయమని చెప్పి అంటాడు, కానీ తల్లి చెప్పలేదు. అందువల్ల ఏమవుతుంది? పిల్లలు అనుకున్న స్థాయిలో ఎదగలేరు. ఇదే భేదం. అదేమవుతుంది? అదే ఒక గ్రామానికి అదే నియమం వర్తిస్తుంది. కనుక ఇక్కడ దేవుడు ఏం బాధపడుతున్నాడు ఆయన? చూస్తే అక్కడ చూడండి, అక్కడ నా ప్రజల విషయం ఏముందును, ఏం చెప్పాలి ఇప్పుడు నేను? పరిస్థితి ఎలాగున్నది? ఎవరు పరిపాలిస్తున్నారు అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన అంటున్న మాట, బాలురు వారిని బాధ పెడుతున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఎక్కడైతే పురుషాధికారం ఉండదో అక్కడ కుటుంబం ఏమవుతుంది? పతన వ్యవస్థకి వెళ్తుంది. ముందుకెళ్దాం ఇక. మరి ఇక్కడ చూస్తే కొంతమంది నేటికి వాదించి ఉన్నారు ఏమని? పొద్దుకులు పురుష పెత్తనమేనా, స్త్రీలు కూడా రావాలని చెప్పని. నో, అది పొరపాటు. కనుక దీన్ని మనం ఎప్పుడు నేర్చుకోవాలి? మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను, అంతేగాని వేరే విధం కాదు. అమెరికా వాళ్ళు ఇరాక్ను ఆక్రమించుకున్నారు. ఇరాక్ సైన్యంలో స్త్రీలు ఉండేవాళ్ళు. అమెరికా సైన్యంలో పురుషులు ఎలాగో స్త్రీలు ఉండేవాళ్ళు. బ్యాడ్ లక్ ఏం చెప్పంటే, వాళ్ళందరూ ఇరాక్లో సైనిక పరిపాలన వచ్చినప్పుడు, సద్దాం హుస్సేన్ అరెస్ట్ చేసినప్పుడు సైన్యంలో ఉన్నటువంటి స్త్రీలు గర్భవతులయ్యారు. అమెరికాకు మైండ్ పోయింది. ఇక అంతే, ఇమీడియట్లీగా స్త్రీలు మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇక ఎలా జరిగింది మరి? కనుక ఇలాంటి సంభవాలు సంభవిస్తాయి. కాబట్టి సాధారణంగా స్త్రీ పతనం అనేది ఏమవుతుంది? పతన వ్యవస్థ తీసుకెళ్తుంది. ముందుకెళ్దామంటే, బాలురు వారిని బాధ పెడుతున్న స్త్రీలు వారిని ఏలుచున్నారు. తర్వాత మాట, ఓ నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. ఇక్కడ దేవుడు మరొక మాట తెలియపరుస్తున్నాడు. ఇక్కడ నాయకుల గురించి చెప్పుకొస్తున్నాడు. నాయకులు ఎవరు ఉండొచ్చు? పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ నాయకులు ఎవరని చెప్పంటే పిల్లలు, స్త్రీలు. స్త్రీలు ఏం చేసినారు? ఇప్పుడు నాయకత్వం వహించి నాయకత్వం నడిపిస్తున్నారు. అలాగైతే వారు ఏం పనులు చేస్తున్నారో మనం చూద్దామండి. ఇక ఓ నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. అంటే మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఎక్కడ నడిపిస్తున్నారు? దారి తప్పిస్తూ ఉన్నారు. ఎస్, దైవత్వం నుంచి దారి తప్పిపోవడానికి కారణం కూడా ఇదే. కనుక చరిత్ర చెప్పుకుంటూ పోతూ ఉంటే చరిత్ర మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నది. దేశ చరిత్రను చూసుకోండి, మనకి ఈ పాఠాలనే నేర్పిస్తున్నది. కారణము పిల్ల చేష్టల చేత, స్త్రీకి ఉన్నటువంటి బలహీనత చేత తాను దేశాన్ని పతనవ్యవస్థ తీసుకెళ్తుంది తప్ప సరైన మార్గంలోకి నడిపించలేదు. అందుకని దేవుడు ఇక్కడ చాలా బాధపడుతున్నాడు. ఆయన పరిస్థితి ఏమైపోయింది? ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైపోయింది? తిరగబడిపోయింది. ఇదే మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ముందుకెళ్దామండి. ఇక మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. అంటే అర్థం ఏమిటిది? త్రోవల జాడలు అని చెప్పంటే దేవుని మార్గం నడవాల్సిన దారులు ఏదేశారు? ఇప్పుడు చెరిపేశారు. దానికి బెస్ట్ ఉదాహరణ యెజబేలు. భర్త ఎవరు? అహాబు. ఈ అహాబు పేరుకే రాజు, కానీ పరిపాలన అంతా ఎవరు చేస్తున్నారు? యెజబేలు చేస్తున్నది. తద్వారా దేశం అంతా పాడైపోయింది. అసలు దేవుని మార్గం గురించి అనుకునేవారే లేకుండా పోయారు.
దేవుడి మార్గం ఉన్నది అని అనుకునేవారు ఎవరు లేకుండా పోయారు. ఎంతగాని చెప్పంటే మరి అబద్ధంగా కొన్ని సాక్షులు చెప్పించటం, నిష్కారణంగా ఒక నిర్దోష ప్రాణం తీయించటం, బయలుదేవత ఆరాధన తేవటము. కనుక లేఖనం ఏం సెలవిస్తున్నది? అహాబు అంత దుష్టుడు చెడ్డవాడు ఇంకో లేడని చెప్పండి. ఎందుకని చెప్పంటే తాను చేస్తున్న పాపాలు చాలా ఉన్నట్టు యెజెబెల్ని పెళ్లి చేసుకుని అని చెప్పాను. కనుక ఆ స్త్రీ పూర్తిగా దేవుని నుంచి దేవుని ప్రజలను దూరం చేసి బయలుదేవత వైపు ప్రజలను లాగుతుంది. కనుక ఇక్కడ చూస్తున్నాము ఆమె చేసినది దేవుని మార్గాలు చెరిపివేసినది. యెహోవా దేవుని వెంబడించే వారు ఎవరైనా ఉంటే వారిని ఏం చేసినది? ఆమె చంపివేసినది. ఏదో ఒక రూపంలో వారి ప్రాణం తీసివేసినది. అలా మిగిలిన వారిలో ఏలియా ఒకడు. ఆ తర్వాత కొంతమంది ప్రవక్త, ఒక వ్యక్తి ఆ యొక్క యెజెబెల్ వ్యక్తి కొంతమంది ప్రవక్తలను దాచడం వలన దేవుని కోసం వారు బ్రతకగలిగారు. అందుకని ఇక్కడ మనకు చరిత్ర చెప్తున్నది. ఇక్కడ వారు త్రోవలను జాడలను చెరిపివేసిరి అంటే దేవుని వైపు వెళ్ళాల్సిన మార్గాలు ఉంటాయి. దేవుళ్ళు ఎలా నడవాలో మార్గం ఉంటుంది. అందరూ ఏం చూస్తారు? నడవడం చూడరు. అందరూ దేవుని క్రియలు చూడాలని కోరుకుంటారు. దేవుని క్రియలు చూడాలని కోరుకుంటూ ఉంటారు. మనకి నూతన నిబంధనలు ఏం చూస్తాము? యేసు ప్రభువు చేసిన సూచక్రియలు చూస్తాం కదా. కానీ ఆయన సూచక్రియల కంటే కూడా దేవుని మార్గాలను విపులంగా చెప్పాడు. ఆయన ఆ విపులంగా చెప్పిన మార్గాన్ని ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోరు. నేను నా అనుభవంలో ఇంతవరకు చూసిన వాటిల్లో అందరూ ఉపమానం చెప్పను, టైం గడపను, ఆమె అని చెప్పను. ఇది జరిగిపోయింది తప్ప ఎంత గొప్ప ప్రసంగికులు వచ్చినా ఉపమానాలు చెప్పి కాలయాపన చేశారు తప్ప దేవుని మార్గాలు చెప్పిన వారు ఎవరు లేరు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఎన్నో చెప్పాడు. ఆయన మనం మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త చదువుకుంటూ వస్తూ ఉంటే ఈ 4 సువార్తల్లో దేవుని మార్గం అంటే ఏమిటిదో యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్పొచ్చాడు. గమనించేవారేరి, తెలుసుకునేవారేరి. అలాగైతే ప్రజలు దేనికి అలవాటుపడుతున్నారు? సూచక్రియలకు. కానీ దేవుడు కోరుకుంటున్నది సూచక్రియలు కాదు, మార్గాలు తెలుసుకోండి అని చెప్పనేది. కనుక ఇశ్రాయేలీలు ఏం వెతుకుతున్నారు? యూదులు సూచక్రియలను వెతుకుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఈయన యూదులకు ఆటంకంగాను గ్రీసు దేశస్తులకు విరితనంగా ఉన్నాడు. కానీ పిలువబడిన వారికి దేవుని శక్తి మహిమనై ఉన్నాడు చెప్పని అపోస్తలుడు పౌలు తెలియపరుస్తున్నాడు. కనుక యేసు ప్రభువును అర్థం చేసుకోవడం సులభం అని చెప్పంటే కాదు. కారణము మనం ఎక్కడ ఉన్నామో మన దృష్టి యావత్తు నేటి క్రైస్తవ సమాజం కూడా చూస్తే ఏది కోరుకుంటారు? ఎక్కువ సూచక్రియలు. అవును కదా, సూచక్రియలు కోరుకుంటారు. కానీ దేవుని మార్గాలు కోరుకుంటారా? దేవుని మార్గం చెబుతారా అని చెప్పంటే అక్కడికి ఎంతమంది వస్తారు? ఎవరు రారు. ఎంతో తక్కువ మంది వస్తారు. కానీ స్వస్థతలు జరుగుతున్నాయి అన్నగారు ఎంతమంది వస్తారు? గుంపులు వస్తారు. రైళ్ళు కూడా పట్టవు కదా. అలాగైతే మనం ఏం నేర్చుకోవాలి? ఏ బ్యాచ్ ఎక్కువ? దేవుని మార్గాలు వెతికే బ్యాచ్ ఎక్కువ, సూచక్రియలు చూసే బ్యాచ్ ఎక్కువ అని చెప్పంటే సూచక్రియలు చేసేవాళ్ళే ఎక్కువ. కనుక మనం ఏం చూస్తున్నాము? ఇక్కడ జనానికి తెలియాల్సినది దేవుని దారులు, దేవుని త్రోవలు. అంటే ఇంకో మాట చెప్పుకుంటే దేవుని మార్గములు. మనకు తెలియాల్సింది ఏమిటిది? దేవుని మార్గములు. మనకు కీర్తన గ్రంథం చెప్పడింది కదా, మోషేకేమో ఏం తెలుసు? దేవుని మార్గములు తెలుసు. ఇశ్రాయేలుకి ఏం తెలుసు? దేవుని క్రియలు తెలుసు. ఇశ్రాయేలులందరికేమో దేవుని క్రియలు తెలుసు. కానీ మోషేకి ఏం తెలుసు? దేవుని మార్గములు తెలుసు. కనుక మనకు తెలియాల్సింది ఏమిటిది? క్రియలా మార్గాల? మార్గములు. ఇది ఎంత ప్రాముఖ్యమైన మాట కదో. అలాగైతే కన్నాడు కదా, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. అలాగైతే దేవుని మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలోకి రానియకుండా ఏం చేస్తున్నారు? చెరిపివేస్తూ ఉన్నారు. దేవుని దారును తొలగించి వేశారు. పండుగల పేరును చేస్తున్న పాపం అంతా ఇంత కాదు. ఈ పండుగల్లో ప్రధానమైన వ్యక్తులు స్త్రీలే. నేను అంత లోతుల్లో బాగున్నాను, తెలిసినాగా అంత లోతు చెప్పడం అసహ్యంగా ఉంటుంది అన్నమాట. చెప్పడానికి అసహ్యం, అంత నీచంగా ఉంటాయి. కనుక ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారు? ఆ విధంగా చేస్తున్నారు. వాటిలో మచ్చు కొన్ని ఏసుకేలు మనకు చెప్తాడు, అక్కడ కూడా ఛాయగా వివరిస్తాడు. అలాగైతే ఇవన్నీ ఎప్పుడు జరిగాయి తెలుసునా? ఇవన్నీ బాబెలు గోపురం దగ్గర జరిగాయి.
మనకు ఏ దేశ చరిత్ర చూసుకున్నా ఈ వ్యవస్థ మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఒక మాటలు చెప్పినట్లయితే మనకు ఆర్సీఎంలో ఏం కనిపిస్తుంది? యేసు ప్రభువు పిల్లవాడిగా ఉన్నట్టు ఉండి ఆమెకి ఎత్తుకున్న స్త్రీ ఎవరో? మరియ కాదు. ఆమె ఒడిలో ఉన్నటువంటి శిశువు యేసు ప్రభువు కాదు. ఆమె మడోన్నా, అంటే నిమ్రోదు యొక్క తల్లి భార్య. యేసు ప్రభువు తల్లి అనుకున్నారు కదా, కానే కాదు. కనుక ఆ ఆరాధన అప్పుడు మొదలైంది. ఏ ఆరాధన? తల్లి కొడుకులను పూజించుట. కనుక ఇది ఆనాడు మొదలైన ఆరాధన నేటికి కొనసాగుతున్నది. నేను చరిత్ర జరిగేస్తే అందరు తట్టుకోలేరు. మన భారతదేశంలో అడుగడుగును కనిపిస్తుంది, కానీ దాన్ని ఎవరు గమనించరు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామని చెప్పంటే, ఎప్పుడైతే స్త్రీ వచ్చినదో దారులు చెరిపి వేసినది. ఇది చరిత్ర మనం నేర్పుతున్నటువంటి నగ్న సత్యం. అందుకని ఎవరు నాయకులు? పిల్లలు, పిల్లకాయలు, స్త్రీలు. వారు ఏం చేశారు? ఇప్పుడు దేవుని మార్గాలు చెరిపివేశారు. చూద్దాం ఇంకేందుక. వారిని త్రోవల జాడను చెరిపివేయుదురు, యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు. అలాగే దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసాడు, ఆయన వాదించడానికి నిలబడ్డాడు. ఎందుకని? మీరు చేస్తున్న పనులు ఏమిటివి? తల్లి కొడుకుల ఆరాధన అనేది అప్పుడే మొదలైంది. కనుక ఆర్సీఎంలు ఇప్పుడు ఏమంటారు? యేసు ప్రభు కన్న తల్లి కదా అని పూజ తప్పేమిటిది? అసలు ఆమె యేసు ప్రభు తల్లేనా? కాదు, మడోన్నా. రూపం మారింది కదా. మడోన్న ఏమైపోయినది? మడోన్న కాస్త మరియం అయిపోయినది. ఆమె చేతిలో ఉన్నటువంటి నిమ్రోదు కాస్త ఏమైపోయాడు? యేసు అయిపోయాడు. ఎవరన్నా తెలిసి సంగతి మరి. కనుక ప్రపంచ చరిత్ర ఎంత భయంకరంగా ఉంది. అందుకే దేవుడు అన్నారు కదా, ఆయన అంటున్న మాట ఏమన్నాడు? ఇప్పుడు యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనులను విమర్శించుటకు లేచి ఉన్నాడు. అలాగైతే దేవుడు ఎవరిని వదిలిపెట్టని అర్థం. అందుకని ఆయన వారి క్రియల ఫలం వారికి ఇస్తానని చెప్పండి. అర్థం ఏమిటిది? దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడు. ఇలాంటి వాటిని ఆయన అసలు సహించుకోడు. ఇలాంటి పనులు ఆయన సహించుకోడు. ఎందుకని? ఆయన ఇప్పుడు ఆయన విమర్శించుటకు వాదించుటకు నిలబడి ఉన్నాడు, విమర్శించుటకు లేచి ఉన్నాడు. ఇక్కడ ఏం కనిపిస్తున్నది? యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. ఇక్కడ రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏం మాట? యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, తర్వాత జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. ఇక్కడ వాదన, తర్వాత విమర్శించుట. వాదన, విమర్శించుట, రెండు తేడా ఏమిటిది? వాదించడం అర్థం తెలుసునా? ప్రేమ గలవాడు వాదిస్తాడు, ప్రేమించిన వాడు వాదిస్తాడు. వాళ్ళ ఎందుకు చేస్తుంది చెప్పి వాదిస్తాడు. దేన్ని బట్టి? ఆయనకున్న ప్రేమను బట్టి. అలాగైతే ఇశ్రాయేలుతో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన వాదం పెట్టుకున్నాడు. ఎందుకు మీరు ఇలా ఉన్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? పసిపిల్లలు ఏలటం ఏమిటి? స్త్రీలు పెత్తనం చేయటం ఏమిటి అని చెప్పని ఆయన వాపోతూ ఉన్నాడు. ఆయన ప్రజలతోటి వాదిస్తూ ఉన్నాడు. అలాగైతే మరి ఇక్కడ అన్యజనుల గురించి అన్నాడు, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అంతే కదా అక్కడ ఉన్నమాట. జనం విమర్శించుటకు లేచి, విమర్శించే అర్థం ఏమిటిది? తీర్పు తీర్చుట. అన్ని జనులేమో ఇక వాదించడం లేదు. అక్కడ అన్ని జనులతో దేవుడు వాదించడు, తీర్పు డైరెక్ట్గా. కానీ తన ప్రయత్నం చేసినప్పుడు ఆయన మార్పు చెందుతారని చెప్పని వాదిస్తున్నాడు. మీరు ఈ పని చేయవచ్చునా? ఇది సరైందేనా? ఇది న్యాయమైందేనా అని చెప్పని దేవుడు వాదిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటిది? ఆయన వాదనని వినైన సత్యాన్ని గ్రహిస్తారని చెప్పని. అలాగైతే దేవుడు ఇవి చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలతో ఆయన వాదించబోతూ ఉన్నాడు. అన్ని జనులకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఇవి జరుగుతున్న ప్రవచనము, జరగబోయే ప్రవచనం కూడా. అందుకని యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్న. జనములు అంటే ఎవరో? అన్యులు. జనములు విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. ఇప్పుడు కాస్త అయిపోయింది. అన్ని జనులు ఏ పనులు చేస్తున్నారో ఇశ్రాయేలులో ఉన్నటువంటి పెద్దలు కూడా అదే పని చేస్తున్నారు. అనగా ఇశ్రాయేలులో ఉన్న పెద్దలు ఎలా తయారయ్యారు?
అన్యజనుల్లో ఉన్నటువంటి వ్యక్తుల వలె వీరు కూడా తయారైపోయారు. అందుకని దేవుడు ఇప్పుడు ఆయన వారి జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింప వస్తున్నాడు. వారికి కూడా ఇప్పుడు ఏమొస్తున్నది? తీర్పు వస్తున్నది. అంటే అన్యులకు వచ్చే తీర్పు ఇక్కడ ఇశ్రాయేలు పొందుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన సంగతి. అందుకని తీర్పు తెచ్చడానికి ముందుగా ఆయన ఏం చేశాడు? వాదించాడు. కానీ వాదనలు లొంగుతారా? వాదనలకు లొంగని బ్యాచ్. అందుకని దేవుడు ఏం చేసాడేక వాదించాడు, వినలేదు, తీర్పు అమలు చేస్తున్నాడు. ఇది మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నది? జలప్రలయంలో అంతే కదా, దేవుడు వారితో వాదిస్తే ఒప్పుకున్నారా? అందుకన్నాడు కదా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారని చెప్పని దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు, నరుని హృదయం బాల్యం నుంచే చెడ్డదని చెప్పి అన్నాడు. కనుక ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పరిస్థితి చూస్తే నేడు కూడా అలానే ఉందని చెప్పని దేవుడు ఇక్కడ యెషయా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ప్రపంచాన్ని చదవం, కానీ ప్రపంచాన్ని చదవాలి, ఇంట్లో కూడా ఇళ్లలో జరుగుతున్న పరిస్థితి కూడా చదువుకోవాలి. అప్పుడే ఈ బైబిల్లో చెబుతున్న లేఖనం ఏమవుతున్నదో మన కుటుంబాల్లో, గ్రామాల్లో, దేశాల్లో ఏం జరుగుతుందో అప్పుడు అర్థమైద్ది. లేఖనం అర్థం కాకపోతే దేవుడు ఏం చెప్పుకుంటూ పోతున్నాళ్లే, మనం చదవాలి కాబట్టి చదువుదాం అన్నట్టు ఉంటుంది తప్ప దేవుడు ఎందుకు చెబుతున్నాడో అర్థం కాదు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు లోకాన్ని, కుటుంబాలను, గ్రామాలను చేయాలి, పరిశీలించాలి. పరిశీలిస్తూ లేఖనం ఏం చెబుతుందో చూడాలి. అప్పుడే మనకు వాస్తవం బయటకు వస్తుంది. లేకపోతే సత్యం ఏది తెలియటం అనేది అంత సులభతరము కాదు. కారణము అసలు యెషయా గ్రంథం అర్థం కావడం అసలు తరం కాదు. అవునా కదా? యెషయా గ్రంథం చాలా కష్టమైంది. అలాగైతే ఇది అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. కనుక మనం చేయాలి? సమాజం దృష్టిలో చూడాలి, మన గ్రామాల్లో, కుటుంబాలు ఏం జరుగుతుందో పరిశీలించాలి. ఆ పరిశీలనతోటి మనకున్న అనుభవాన్ని జోడించాలి, లేఖను అప్పుడు చదవాలి. అప్పుడే సత్యం అనేది బయటకు వస్తుంది. కనుక ఇక్కడ దేవుడు ఇప్పుడు దేవుడు ముందు వాదించాడు, వినలేదు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన అన్ని జనులకు ఏ తీర్పు అయితే ఇచ్చాడో ఇప్పుడు తన ప్రజలకు కూడా అదే తీర్పుని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటిది? అక్కడ దాకా రాబాకమని చెప్పని ఆయన ముందు వాదించాడు. వాదిస్తే ఎవరంటారు? వాదనలు ఎవరన్నా లొంగుతారా? ఎందుకు అంత వాదన పెడుతున్నావు? ఎందుకని నేను మాట్లాడుతున్నావు? ఎందుకు రూల్స్ తెస్తున్నావు? ఎందుకు రూల్స్ తెస్తారు? వాదించడానికి అంటే అర్థం తెలుసున్నా, ప్రేమిస్తే రూల్స్ తెస్తారు. కనుక వాదన అనేది ప్రేమతో కూడుకున్నదై ఉన్నది. వాదనలు ఏమొస్తాయి? రూల్స్ వస్తాయి మరి. కానీ ఏం తట్టుకోలేరు? రూల్స్ తట్టుకోలేరు. అందుకనే వస్తుంది న్యాయ తీర్పు అనేది అప్పుడు అమలవుతుంది. కనుక దేవుడి వాదనలో ఏముంటుంది? ఆయన అన్ని అడుగుతా ఉంటాడు కూర్చోబెట్టి, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, చేయకూడదు కదా. దాన్ని ఏమంటారు? వాదన. తీర్పు అంటే ఇక అమలు చేయటమే కా, నువ్వు ఇది చేసావు కాబట్టి ఇది శిక్ష. ఎక్కడ ఉన్నది ఈ మాట? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆరంభం ఇదే కదా. ఆదామా నువ్వు ఎక్కడా? నేను రాలేకపోతున్నాను ప్రభువా. ఎందుకని? తినొద్దన్న పండు తిన్నావా? నేను తినలేదు, నువ్వు నాకు ఇచ్చావే స్త్రీ, ఇచ్చింది నేను తిన్నా అని చెప్పి అన్నాడు. ఓ బాగుంది. ఆమెను అడిగాడు, నువ్వు అవును ఎందుకు తిన్నా అని చెప్పి అన్నాడు. నేను తినలేదు ప్రభువా, సర్పం నన్ను మోసపించింది చెప్పి అన్నాడు. అలాగైతే దేవుడు వారితో మాట్లాడి వాదిస్తున్నాడు. సర్పం ఏం అనలేక డైరెక్ట్ శాపం పెట్టి పడిచాడు. ఇది దేవుని విధానము. ఆయన పిల్లల పట్ల ఆయన ముందట ఏం చేస్తాడు? వాదిస్తాడు. వీరు ఆదాములో ఇద్దరు తమ తప్పును ఒప్పుకోవాలి, ఒకరి మీద ఒకరు నేరం ఒప్పుకున్నాడు. చివరికి దేవుడు తమ తీర్పును అమలుపరిచాడు. ఆదాముతో ఏమన్నాడు? నీవు నీ భార్య మాట విని తినవద్దన్న పండు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడినది, తీర్పు. అవుతే ఉన్నాడు, నీవు సర్పమాట అన్నావు కాబట్టి నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీ ప్రసవ వేదనను పెంచుతాను చెప్పి అన్నాడు. మిక్కిలు హెచ్చించేది చెప్పి అన్నాడు. ప్రసవంతో నువ్వు వేదంత పిల్లలను కందు అని చెప్పని దేవుడు తీర్పుని అప్పుడు అమలు చేశాడు. కనుక దేవుడు ఎప్పుడైనా సరే వెంటనే తీర్పు చేయడు, తన పిల్లలతోటి తీర్పుని అమలు చేయడు, ముందు వాదిస్తాడు. ఎవరు గిట్టంది ఏమిటిది? వాదన గిట్టదు. ఇది బాధాకర సంగతి. కనుక వాదన ప్రేమతో కూడుకున్నదై ఉన్నది. ప్రేమించి వాదించినప్పుడు దాన్ని స్వీకరించిన వాడు ధన్యుడు. స్వీకరించకపోతే నష్టపోయేది ఎవరో? నెక్స్ట్ ఏది అమలవుతుంది? తీర్పు అమలవుతుంది. అనగా దీని అర్థం చెప్పంటే అన్ని జనులకు వచ్చే తీర్పు దేవుని పిల్లలకు వస్తుంది అనగా అర్థము
ఇశ్రాయేలీయులు అనగా దేవుని పిల్లలు అన్ని జనుల వలె తయారని అర్థం. అప్పుడే దేవుని తీర్పు అనేది ఇశ్రాయేల్ మీదకి వస్తుంది చెప్పి అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటే ఉన్నది. అందుకన్నాడు కదా, మనం చూసినట్టయితే ఏం చెప్పబడింది ఇప్పుడు, యెహోవా పెద్దలను వారి అధిపతులను విమర్శింప వస్తున్నాడు. ఇప్పుడు ఆయన తన యొక్క తీర్పుని చేస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ ఏమన్నాడు, మీరే ద్రాక్ష తోటను తినివేసిరి. ఎవతంటున్నమాట, మీరే ఏం చేశారు వాళ్ళు, ద్రాక్ష తోటను తినివేసిరి. ఏమిటి ద్రాక్ష తోట? ఇశ్రాయేలు ద్రాక్ష తోట, యోధా వారికి ఆయనకి ఇష్టమైన వనము. అలాగైతే ఇశ్రాయేలు పాడైపోవడానికి కారణం ఏమిటిది? పెద్దలు. ఇశ్రాయేలు పాడైపోవడానికి కారణము పెద్దలు. ఎందుకని? ఈ పెద్దలు ఏం చేశారు? ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని పాడేసి పడేశారు. బయలు దేవతకు యెరొబోము రాజు గుడి కట్టిస్తే బయలుపిస్తే దాన్ని తప్పు అనకుండా దాన్ని పూజింపజేశారు. ఆ పాపం ఏమైపోయింది? పెరుగుతూ వచ్చినది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశమే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకని దేవుడు అంటాడు కదా, ఇశ్రాయేలు దేశం విధంగా పాడైపోయిన కారణం ఎవరు? పెద్దలైన మీరు కదా. అలాగైతే ఎక్కడైతే పెద్దలు అనే వ్యక్తులు సరిగా ఉండరో అప్పుడు ఎవరు మొదలు పెడతారు పరిపాలనను? పిల్లలు మొదలు పెడతారు, స్త్రీలు మొదలు పెడతారు. ఇదే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. అందుకు చూస్తున్నాం కదా, మీరే ద్రాక్ష తోటను తినివేసిరి. ఇదేంటి అయ్యా, మా మాట స్త్రీలు వినలేదు, మమ్మల్ని చేయమని చెప్పంటే దేవుడు ముందు పురుషుడికి తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత స్త్రీకి తీర్పు వస్తుంది. కారణము దేవుడు పురుషుడిని శిరస్సుగా నియమించాడు. నువ్వు విఫలమైపోయావు కాబట్టి కదా ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు విఫలం కాకపోతే ఈ పరిస్థితి రాదు కాదనేది దేవుని తీర్పు. మనం ఎక్కడ చూస్తాము, ఆ పండు తింది ఎవరు? ఆదామా లేకపోతే అవ్వా? అవ్వే తినది. కానీ ముందు తీర్పు పేరుకు వచ్చినది ఆదాముకే వచ్చినది, ఆ తర్వాతనే స్త్రీకి వచ్చినది. అందుకని ఇక్కడ అన్నాడు కదా, మీ వల్లనే పాడైపోయింది. మీరు సరిగా ఉంటే ఈ పరిస్థితి రాదు అనేది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. చూడండి, మీరే ద్రాక్ష తోటను తినివేసిరి, మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలో ఉన్నది. ఎవరిని దోచుకున్నావయ్యా? ఉన్నవాడినా? కాదు, దరిద్రులను. ఎందుకు? వాడు ఏమన్నాడుగా? అధికారాన్ని ఎదిరించలేడుగా, అధికారాన్ని అడ్డగించలేడు కదా. అలాగైతే మీరు చేస్తుంది అన్యాయం చెప్పి చెప్పలేడు కదా. కనుక ఎవరి దగ్గర లాక్కోవడం మొదలుపెట్టారు? దరిద్రుల దగ్గర. ఎందుకని చెప్పి వాడు కోర్టులో కేసు వేయలేడు, అక్కడికి వచ్చి వాదించడం లేడు, వాదనలో పటిమ ఉండదు. అలాగైతే ఎవరి దగ్గర దోచుకోవడం సులభము? దరిద్రుల దగ్గర. వాడికి ఉన్నది ఆ ఒక్కటే, ఏదో కూలినా చేసుకుని బతుకుతున్నాడు. అది కూడా లాక్కెళ్ళటానికి వీళ్ళు ఉడిగట్టారు. ఇక ఎంత భయంకరం. అందుకని చూస్తున్నాం కదా, మీరు దోచుకునే దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. ఇక్కడ పెద్దలు చేస్తున్న అరాచకం చూస్తున్నాం. స్త్రీలు పిల్లలు ఆ పనులు చేస్తూ ఉంటే వీళ్ళు జరి మొదలుపెట్టారు. వీళ్ళు ఎవరు పేదలు ఉన్నారా, ఎవరు దరిద్రులు ఉన్నారా, ఎవరు సపోర్ట్ లేకుండా ఉన్నారా, ఇలాంటి వారిని చూడటము, వారి సొమ్ముని కొల్లగొట్టటము, ఇది పెద్దలు చేస్తున్న పని. అందుకని దేవుడు అడుగుతున్నాడు కదా, చూడండి అక్కడ ఏమన్నాడు ఆయన అంటున్నమాట, నా ప్రజలను నెలగొట్టి మీరేమీ చేయుదురు. నా ప్రజలను నెలగొట్టి మీరేం చేస్తారు? ఇలా చేస్తున్నారే, స్త్రీలు ఎలా చేస్తున్నారు, పిల్లలు ఎలా చేస్తున్నారు, పెద్దలు ఎలా చేస్తున్నారే, ఇలా చేసి ఏం చేయాలని? ఇలా చేయటంలో మీ భావం ఏమిటిది అని ఇక్కడ దేవుడు అడుగుతున్న మాట. ఇలా చేస్తున్నారు కదా, అసలు దాని అర్థం ఏమిటిది? మీరు చేస్తున్న పనిలో అర్థం ఉన్నదా అని ఇక్కడ దేవుడు అడుగుతున్న మాట. ఏమన్నా నా ప్రజలను నలగొట్టి మీరేమీ చేయదు. ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అలాగైతే దేవుడి తీర్పు అమలైన రోజున జరిగిన చరిత్రను తెలుసునా? ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తం చెదిరిపోయారు. ఆ దోపిడికి గురైన వారు చూసారా, వాళ్ళు మాత్రం ఇశ్రాయేలు దేశంలో ఉండిపోయారు. పేదాబిక్కి ఇంకే తినడానికి కూడా ఏమి లేనమాట. మరి వాళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి లేదు. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో వారు మాత్రమే ఉన్నారు. అందుకని ఇశ్రాయేలులైనా యూదులైనా ప్రపంచాన్ని చెదిరిపోయారని చెప్పంటే అసలు పోవటం కాదు. 1% అట్లా ఉన్నారన్నమాట. యూదులు ఉన్నారు 1%. ఎవరు? వీళ్ళు పేదలు. ఇంక ఎవడెవడు వాళ్ళు నుంచి ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళు ఎవరిని అడుగుతారు? అందుకని వేరే వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అలాగని దేశం మొత్తం పోలేదు. ఎవరున్నారు?
పేదలు ఉన్నారు, వాళ్ళని ఎవరు లెక్క చేస్తే ఎవరు పట్టించుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి దేశం వచ్చిన తర్వాత అందరు కలిసి రావటం వల్ల బలం పెరిగింది ఇప్పుడు. కనుక ఇక్కడేం చూస్తున్నాం చరిత్ర, నా ప్రజలను అనుకుంటే మీరేం చేయుదురు, బేదల ముఖములను నూరి మీరేమీ చేయదు అంటే అర్థం ఇది. వారిని కష్టపెట్టి మీరేం చేస్తారు, ఏం చేయాలని, వారి శాఖరిని మీరు దోచుకుంటున్నారు కదా, మీరు ఏం చేయాలని, దాంతో మీరు ఏం చేస్తారు అని దేవుడు ఇక్కడ వారిని ప్రశ్నించడం జరిగింది. అంత చూడండి అక్కడ ఏమైపోయిందో అని ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుడు వారు చేస్తున్న పనులను గురించి వారిని నిలదీస్తూ ఉన్నాడు, వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. అలాగైతే ఇంకా దేశంలో ప్రజల పరిస్థితి చూద్దాం. ఇక 16వ వచనము, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుస్తూ ఓరచూపులు చూస్తూ కులుకుతో నడుస్తూ తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించున్నారు. ఇక్కడ సీయోను కుమార్తె అని చెప్పంటే యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు, ఇంకా చెప్పుకుంటే రాజు భవనంలో ఉన్నటువంటి స్త్రీలు. అర్థమవుతుందా? వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ గురించి అంటున్న మాట చూడండి. అక్కడ సీయోను కుమార్తెలో గర్విష్ఠురాండ్రై, అంతే కదా, గర్విష్ఠురాండ్రై ఏం చేస్తారు ఇక్కడ, మెడచాచి నడుస్తూ ఓరచూపులు చూచుచు కులుకుతో నడుస్తూ తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించున్నారు. ఇవన్నీ ఈ ప్రవర్తన దేని చూపిస్తున్నది, పాపానికి కుడిగట్టాన్ని చూపిస్తున్న ప్రవర్తన. దీన్ని ఆయన చూసి తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట. అలాగైతే పరిస్థితి అంతా ఏమైపోయినది, తారుమారైపోతున్నది. నేడు కూడా మనం ఏం చూస్తున్నాము, సమాజాన్ని చూస్తే ఇదే పరిస్థితి. కనుక ప్రతి స్త్రీలు యవ్వన పిల్లలు ఏం చేస్తారు, సమాజంలో బాగా కనపడాలని చెప్పని ఇదే విధానం నడుస్తూ ఉంటారు. ఇది ఎంత ప్రమాదకరమో ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు, గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుస్తూ ఓరచూపులు చూస్తూ, కింద చూపు చూస్తారా, చూసే పనే లేదు అసలు. 4 దిక్కులు చూడటమే పాత కూడా. అందుచేత ఓరచూపు చూస్తూ కులుగుతూ నడుస్తూ తమ కాళ్ళ గజ్జెలను మోగించున్నారు. ఎందుకయ్యా గజ్జెలు, గల్లు గజ్జెలు ఎందుకు? అవును కాదు, చరిత్ర తిరగేయాలి మరి ఎప్పుడైనా. నీవు నడుస్తున్నప్పుడు గజ్జె నీకెందుకు? రకరకాల విధానాలు ఉంటాయి. నాకు తెలిసినటువంటి విధానం చెప్పంటే, నేను విన్నది, దీని మీద ఎక్కువ స్టడీ చేయలేదులే, నేను విన్నది చెప్పంటే, స్త్రీకి గజ్జెలు పెట్టని చెప్పంటే భార్య మీద అనుమానంతో ఇది ఏడకపోతుందో తెలుసుకోవాలి. అర్థమైందా? ఇది ఏడకపోతుందో తెలుసుకోవాలి. మరి ఎట్లా తెలుసుకుంటాము, పొద్దు చూడలేం కదా. అదే గజ్జె పెడితే ఎటు పోతున్నా గల్లు అంటా ఉంటుంది, నాకు అర్థమైపోద్ది. కనుక ఎందుకు గజ్జెలు పెట్టని చెప్పంటే దీనికోసం చెప్పన్నాడు. అర్థమైందా? పెట్టింది ఒక ఉద్దేశం కోసం అయితే ఈయన చేశారు వీళ్ళు. నువ్వు అందుకు పెట్టే కాబట్టి మేము ఎందుకు ఉపయోగించుకుంటాము, ఇది రివర్స్ అయిందనమాట. ఇక కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, అందుకే ఇక్కడ దేవుడు అంటున్నమాట, కాళ్ళ గజ్జెలను మ్రోగించున్నారు. దేనికి? సమాజం ఒక దృష్టి పెట్టింది, వీళ్ళు ఇంకో దృష్టిని మలుపుకున్నారు దాన్ని. కనుక ఇది సింబల్స్ అన్నమాట. ఇవన్నీ ఎందుకన్నాడు దేవుడు అనుకుంటున్నారు, ఇవి సింబల్స్. అంటే వారు మేము ఏమో ఉన్నామో అని తెలియని సింబల్స్ అన్నమాట ఇవి. కనుక ఇది మనం గుర్తించాలి. కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని విషయాల్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్లో గజ్జెలో ఒక సిగ్నల్. ఇది ఎవరైనా గమనించగలుగుతారా అని చెప్పంటే అది ఆ లక్షణం ఉన్నది అర్థమైపోద్ది. అందుకని వారు భర్త పెట్టింది ఒక ఉద్దేశం కోసం, వీళ్ళు ఉపయోగిస్తున్నది మరొక ఉద్దేశం కోసం. సో దాని జరిగింది ఒక. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయన, ఎవరిది, సీయోను కుమార్తె నడినెత్తి బోడి చేయును. ఎట్లా బోడైద్ది, ఇది మనం నేర్చుకోవాలి. శత్రువు ఎప్పుడైనా సరే స్త్రీకి తీసుకెళ్ళాడు. యుద్ధంలో చెరపట్టిన తర్వాత స్త్రీని యథావిధంగా తీసుకెళ్ళరు, బోడిగుండి చేస్తారు. ఇది దేశాలు జరుగుతున్నటువంటి వ్యవస్థ అన్నమాట. బట్ ఈ రోజున మన వ్యవస్థ చూడంగానే పూర్వ రోజుల్లో ఇవి జరుగుతూ ఉండేవి. ఇశ్రాయేలీయులు చెరబోతున్నప్పుడు, బబులోను చెరబోయేటప్పుడు ఇలాంటి పరిస్థితి జరిగింది.
స్త్రీని అట్లా తీసుకెళ్ళి ట్రై చేస్తారు. వెంటనే స్త్రీ చెక్గానే ఏమి అందంగా ఉందని చెప్పని ఎన్న తెలుసునా తల ఆ ఎంట్రులు మొత్తాన్ని గుండి చేసి పడేస్తారు. దేంతో? కత్తితోటి, యుద్ధం చేసే కత్తితోటి టక్ టక్ ఏం చేస్తారు తెలుసునా, మొత్తం గుండె మొత్తం గీకి పడేస్తారు. క్షవరం చేయటం కాదు అది జరిగేది. ఖడ్గం తీసుకుంటారు, ఖడ్గంతో టక్ టక్ లాక్కి వేస్తారు. సో ఏం జరుగుతుందో అందుకే ఇక్కడ ఉన్న దేవుడు, మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, మీరు నడవడిక, మీరు నడిచే విధానము ఇలా ఉన్నది కాబట్టి నేను మీకు చేయబోయే తీర్పు ఇదే. నేను ఏ ఉద్దేశం కోసం అయితే ఆభరణాలు ఇచ్చానో మీరు వాటిని చేశారు, దుర్వినియోగం చేస్తుందని చెప్పి అనేది ఇక్కడ దేవుని యొక్క మరి మాట వాదించడమే అన్నది. చూడండి జరిగింది ఇక. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తె నడినెత్తిని బోడి చేయును. ఎందుకు బోడి చేస్తాడు? ఎవరు బోడి చేస్తాడు? ఆయన చేస్తాడా? చేయడు, చేపిస్తాడు. ఎవరి చేత? చేసేవాడు ఉంటాడు అన్నమాట. అంటే బస్టు చేస్తాడు, శత్రువు చేస్తాడు. తర్వాత ఏం చేస్తున్నాడు ఇక, యెహోవా వారి మానమును బయలుపరచును. ఇంకా ఏం తెలుసునా, వారి వస్త్రాలు ఇప్పి వేస్తారు. బోడిగుండు చేసి వస్త్రాలు విప్పి చేతులు పైకి కట్టేస్తారు, నడవమంటారు. అట్లా ఒకరి వెనుక ఒకరు అందరూ కట్టేస్తారు, నడవమని చెప్పంటారు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? నువ్వేం కప్పుకుంటావు? ఇక కప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది రేపు జరగబోతుంది చెప్పని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వినకపోతే జరిగేటువంటి విపత్తు, జరిగే పరిణామము ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా సరే, మనం అప్పుడప్పుడు కొన్ని ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి, బానిసలు ఎలా తీసుకెళ్తారు మీరు చూస్తే అప్పుడు అర్థమైంది. ఒంటి మీద నూలు పోవు ఉన్నవారు, ప్రత్యేకించి స్త్రీకి చేతులు అడ్డు పెట్టుకోకుండా పైకి కట్టేస్తారు. అదే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్న మాట. అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన, ఆ సీయోను కుమార్తె నడినెత్తిని బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. 18వ వచనము, ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను. ఏమన్నా ఇప్పుడు వాళ్ళు? గల్లు గల్లుమని వారి పాద భూషణములను, తర్వాత సూర్యబింబ భూషణములు, చంద్రవంకలు. ఎందుకు ఇవి? పూజ, ఆరాధనలో వాడే వస్తువులు. తెలుసు మీకు అవి? సారి నేను గమనించండి, ఒక అబ్బాయి, నేను అంటే బేకరీలో పనిచేసేటప్పుడు చూసాను అనమాట. ఒక అబ్బాయి చంద్రబింబం పెట్టుకుని వచ్చాడు అనమాట బేకరీలు కొనటానికి. నేను అడిగా, మరి ఇలాంటి చూసినప్పుడు ఊరుకాను కదా, నేను అడిగా, నువ్వు ఎందుకు చంద్రబింబం పెట్టుకుని చెప్పని. మేము ఫలానా మతస్థుని చెప్పన్నాడు. నువ్వు ఎవరని చెప్పంటే, మేము శివాజీ వారసుని చెప్పన్నాడు. ఛత్రపతి శివాజీ వారసు చూసారా? అంటే దేనికి గుర్తు అది? మేము చందమామను పూజిస్తూ ఉంటానికి గుర్తు. నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? చందమామను. అలాగైతే వారు పెట్టుకున్న బొట్టు ఎవరిని చూపిస్తున్నది? నువ్వు ఎవరిని పూజిస్తున్నావో ఆ దేవతను చూపిస్తుంది. వీళ్ళు ఏం బొట్టు పెట్టుకున్నారు? సూర్య బింబములు. అంటే అర్థం ఏమిటిది? సూర్యుడిలాగా అనమాట. అంటే అర్థం ఏమిటిది? మేము సూర్యుని పూజిస్తాము. ఇంకేమిటిది? చంద్రుడిని పూజిస్తూ ఉండడానికి ఇవి సింబల్స్. దేవుడు ఊరక ఎప్పుడు ఇవన్నీ. కనుక ఆ రోజుల్లో ఈ వ్యవస్థ అనేది జరుగుతూ ఉండేది. నేటికి ఆ వ్యవస్థ ఉన్నది. మీరు బొట్టు ఎందుకు పెట్టుకుంటే ఏం పెడతారు? నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావు చెప్పడానికి సూచన. ఇంకా వేరే వాళ్ళు చెప్పినట్టు వేరే ఉంటాయి. కనుక ఇక్కడ కనిపిస్తున్నది సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను. కర్ణభూషణం చెప్పంటే చెవి, తర్వాత కడియములను, నాణ్యమైన ముసుగులను, కుళ్ళాయిలను, గొలుసులను. ఎన్నండి స్త్రీలకు? అవును కదా, పురుషులకి ఇన్ని ఉండవు కదా. ఎస్. ఎందుకు ఇన్ని? అలంకరణ. అలంకరణ ఎందుకు? ఆకర్షణ. అలంకరణ ఉండేది ఏమిటిది? ఆకర్షణ ఏముంటుంది? అలంకరణ లేదు, పడుచుకుంటారు ఎవరన్నా? ఎవడో పడుచుకోడు. కనుక ఈ వస్త్రాలు ధరించడం వెనుక
వారు పూజిస్తున్న దేవతను చూపించడం మాత్రమే కాదు, వారిలో ఉన్నటువంటి తత్వాన్ని బయటపెడుతుంది. అందరూ చూడాలనే లక్షణాన్ని ఇది చూపిస్తున్నది. అలాగే చూడండి ఏంటంటే ఇక సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను. ఎన్ని పదాలు కదా ఇవన్నీ, ఎన్ని విచిత్ర పదాలు అంటున్నాం అసలు. తర్వాత ఇంకా చూస్తే కుళ్ళాయిలను అంటే తల మీద పెట్టుకునేటువంటి హెడ్ డ్రెస్ అనమాట ఇది. తర్వాత కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణెలను. వడ్డానాలని చెప్పంటే కట్టుకునేవి కదా. ఆ తర్వాత పరిమళ ద్రవ్యపు భరిణెలు. ఎందుకు ఇవి? సుగంధ వాసన కోసం. అందుకు చూస్తే ఏం కనిపిస్తుంది అక్కడ, పరిమళ భరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను. అవును కాదు, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను. ఇవన్నీ అలంకారం కోసం వాడుకునేటువంటి వస్తువులు. ఇంకా చూద్దామండి, ఉత్సవ వస్త్రములు వీటికి తోడు అదనం అనమాట. మళ్ళీ ఏం వస్త్రాలు ఇవి అంటే పండగ వచ్చింది కాబట్టి మళ్ళీ స్పెషల్ కావాలి. ఇవన్నీ చాలన్నమాట. ఇవన్నీ చాలక ఇప్పుడు ఏం కావాలి, మళ్ళీ పండగ వచ్చింది కాబట్టి ఉత్సవ వస్త్రాలు. అంతే కాదు, మా అప్పుడప్పుడు వింటా ఉంటాం అన్నమాట. క్రిస్మస్కి ఒక డ్రస్సు, డిసెంబర్ 31st ఒక డ్రస్సు, జనవరి 1st ఒక డ్రస్సు. సరే డిసెంబర్ 31 వేసుకోకపోయినా కనీసం జనవరి 1st కట్టుకోవాల్సింది. వేయలేదా, ఇంట్లో తల్లిదండ్రులు పీడిచ్చారే. కనుక ఇవన్నీ ఏం కనిపిస్తున్నాయి, మాది మామూలు డ్రెస్సు, ఇప్పుడేం కావాలి, స్పెషల్ డ్రెస్సు. ఎందుకు పండగ స్పెషల్? దేనికి? దానికి ఇంట్లో ఉంటావా? ఇంట్లో ఉంటానికి మేము చేసుకున్నది వీధుల్లో తిరగటానికి. కనుక ఇక్కడ చూస్తే ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను. మరి సంచి ఎందుకు? అంతే కదా, ఎప్పుడు వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. అది సెంటర్గా బ్యాగ్ సాగాలి ఎందుకు మళ్ళీ? అవునా? కనుక బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది విషయాన్ని కదా. ఎందుకయ్యా నువ్వు ఏం కొంటావా? ఏం కొనపోయినా అది ఉండాలి, సంకలట ఉండాలి. సంకలం ఉండకపోతే బాగోదు. ఏం కొనకపోయినా అటు బ్యాగ్ ఉండాల్సిందే. అందుకని సంచులను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నాతో చేసిన ముసుగులను. చేతి అద్దాలు ఎందుకు? ఎవరిదా చూసుకోవచ్చు అక్కడ. చేతి అద్దములను, సన్నపు నాతో చేసిన ముసుగులను. తర్వాత పాగాలు, శాలువలను తీసివేయును. ఎన్ని కట్టుకుంటున్నారు చూడండి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏమి లేదు, తృప్తి లేదనమాట. ఇంకా కట్టుకోవాలి, ఇంకా కట్టుకోవాలి, ఇంకా కట్టుకోవాలి. దీనికి అంతం ఎక్కడికి చెప్పండి ఈ లెక్కన? అంతము లేదు. వచ్చే రావాలే కానీ వచ్చిన మోడలల్లా కొనాల్సిందే, వచ్చిన మోడలల్లా ధరించాల్సిందే. కొనకపోతే ఎవడు పట్టించుకాడు. అందుకనే సరే ఇప్పుడు ఇలాంటి తత్వాలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా హీనమైన పరిస్థితులు ఇవన్నీ. దేవుడు ఎందుకన్నాడు? కట్టుకోవద్దనా? కాదు, కట్టుకోవద్దని ఆయన ఉద్దేశం కాదు. నువ్వు కట్టుకుని ఏం చేస్తున్నది అదే ఉద్దేశం ఇక్కడ. కట్టుకోవద్దని ఆయన అన్నాడు, కట్టుకో. కానీ ఏ ఉద్దేశంతో కట్టుకుంటున్నావు అనేది ప్రధానం. ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు అనేది ప్రధానం. కనుక ఆయన ధరించినందుకు బాధపడాడు, అలా ఉన్నందుకు బాధపడాడు. ఎందుకు ఇంతకాలం అన్నా ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఇంతకాలం అనలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ధరించే ఉద్దేశం వేరైపోయింది, నడిచే విధానం వేరైపోయింది. కనుక దేవుడు ఏం చేస్తాడు? మన ఉద్దేశాన్ని, ఎందుకు ధరిస్తున్నావో ఆ రీజన్ చూస్తాడు, కారణం చూస్తాడు ఆయన. ధరించినందుకు కాదు అని అనేది. ఇక్కడ మనం చూస్తే లేఖనంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది. ఏమని? ఇశ్రాయేల్ మరి జలప్రళయం గురించి చెప్పినప్పుడు మత్తయి యేసుప్రభువు అంటాడు అన్నమాట. జనులు చేస్తున్న సమయంలో తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచు, పెండ్లు ఎక్కించుచు, నాడుచు, కోయుచు ఉండని చెప్పన్నాడు అన్నమాట. ఎందుకన్నాడు ఈ మాట? వివాహ వ్యవస్థ పెట్టింది ఆయనేగా, పంట పండించుకోమని చెప్పింది ఆయనేగా, అవునా? మరి ఎన్ని పెట్టినా ఎందుకన్నాడు ఇప్పుడు ఈ మాట అని చెప్పంటే, ఇప్పుడు ఉద్దేశం మారింది. దేనికోసం తింటున్నావు? ఉద్దేశం మారింది. అదవుతుందా? ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఉద్దేశం మారింది. ఎందుకు పెళ్లికిస్తున్నావు? ఉద్దేశం మారింది.
కనుక మన దేవుడు ఎక్కడ ప్రశ్నిస్తాడని చెప్పంటే మన ఉద్దేశం మారినప్పుడు ప్రశ్నిస్తాడు. ఇది మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు తినమన్నాడు కదని చెప్పని తినటం పద్ధతి మారితే దేవుడు ఒప్పుకోడు. తినే ఉద్దేశం మారకూడదు. కనుక దేవుడు ప్రశ్నించేది ఎప్పుడు ఉద్దేశాలు, వ్యక్తుల లోపల ఉద్దేశం మారినప్పుడు ప్రశ్నిస్తాడు ఆయన. అందుకని చూస్తున్నా ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నాడు. ఎందుకు నువ్వే కదా దేవుడు ఇచ్చింది. ఐగుప్తుల నుంచి ఇస్తాను బయటకు వస్తున్నప్పుడు నువ్వే కదా ధరింపు చేయమన్నది. మీ కుమారులకు మీ కుమార్తెలు ధరింపు చేయమన్నావు కదా. ధరింపు చేయమన్నాను. ఎందుకు చేయమన్నాను? బాగుండమని చేయమని చెప్పాను కానీ ఇలాగ తయారవ్వమని చెప్పానా? కాదు. అందుకని ఇక్కడ దేవుడు వారితోటి వారు ఎన్ని ధరించారో లిస్ట్ మొత్తం చెప్పొచ్చాడు ఇక్కడ. చూడండి జరిగింది ఇక చేతి తీసివేయను. ఏం చేస్తాంటే అప్పుడు తీసివేసి అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు. ఏమంటే భరిస్తారు ఎవరన్నా? శత్రువు అంతే చూస్తాడు. శత్రువు తీసుకెళ్ళి ఎవరికి వస్తారు? ఏమన్నా తీసుకెళ్ళి సెంటు కూడా తీసుకెళ్తాడా? ఎందుకని? ఎందుకు మురుగుడు? ఎడారిని ఏడ్చకపోతూ ఉంటారు. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో దానికి రివర్స్ జరిగింది ఇక్కడ. ఎప్పుడైతే శత్రు చిక్కుతావో శత్రువు ఎప్పుడు గౌరవించడు. గుర్తుపెట్టుకోండి. శత్రువు గౌరవించడు. ఏం చేస్తాడు? హీనపరుస్తాడు. ఎందుకు హీనపరుస్తాడు? మళ్ళీ వీళ్ళని ఎవరు దేవుడు చూడకూడదు మళ్ళా. అందుకని చూసేది వాడే చూడాలి, అనిపించేది వాడు అనిపించాలి. అందుకు చేస్తాడు ఇప్పుడు పక్కవాడు మెచ్చుకోకుండా కోసం వెంటనే గుండె చేసి పడేస్తాడు. హీనంగా తయారు చేస్తాడు. ఎడారిలో బట్టి ఈడ్చుకెళ్తూ ఉంటాడు. అప్పుడు వాసన ఏమొచ్చింది? పరిమళ వాసన వస్తుందా? మురుగుడు వాసనే వస్తుంది. ఎండలో ఏడ్చుకెళ్తూ ఉంటే వచ్చే వాసన మురుగుడు వాసన మన ఒంటి నుంచి వస్తుంది, ఆ చెమట రూపంలో. అంతకుముందు మా చెమట పట్టి తిప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. చెమట పట్టి ఒప్పుకోరు. మాకు చల్లటి గదులు ఉన్నాయి. కనుక ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రివర్స్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎన్ని ఎందుకు రివర్స్ చేస్తున్నావయ్యా? వ్యక్తిత్వాలు మారిపోయినాయి. ప్రజల్లో మార్పు వచ్చినది. నేను ఇచ్చిన ఉద్దేశం వేరు, వీళ్ళు ఉపయోగిస్తున్న ఉద్దేశము వేరు. అందుకని ఇప్పుడు నేనేం చేయటం? శత్రువుకు అప్పగిస్తున్నాను. శత్రువు వాడి పద్ధతులు వాడు నెరవేరుస్తాడు. కొంతమందిని అట్లా తయారు చేసి అమ్మకం పెడతారు. చాలా భయంకర పనులు ఉంటాయి. మనకి ఇప్పుడు యుద్ధ వ్యవస్థ మారింది కానీ, ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత వ్యవస్థ మారింది కానీ రాజుల పరిపాలనలో ఇలాంటి జరిగేవి. ఏది తెలుసునా? అట్లా తీసుకెళ్ళి సంతలు పెట్టేవాడు. ఎవరు కొనేవాళ్ళు రమ్మని చెప్పి అనేవాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తే తెలుసునా ప్రతి అవయవం పరిశీలిస్తాడు. ఎంత హీనం! సంతలో పశువులు కొనట్టుకునేవాళ్ళు ఎట్లయితే కట్టేసి తీసుకెళ్లారో అట్లానే ఆ కొన్నవాడు కూడా అట్లనే తీసుకెళ్ళేవాడు. ఇవన్నీ చరిత్ర చెబుతున్నటువంటి చిరిగిపోయిన సాక్ష్యాలు. మనం ఈ రోజు ఎలా ఉన్నాం చెప్పంటే మన చరిత్ర తెలియటంలా, గతంలో ఏం జరిగింది అర్థం కావటం లేదు. ఇలా జరిగాయి. అందునాడు కాదు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీరు ఇక్కడ పరిమళ ద్రవ్యమైన పరిగా ఏముంటుంది? ఇప్పుడు మురుగుడు ఎందుకు ఉంటుందయ్యా? చెమట పట్టిద్ది. ఇప్పుడు దాకా ఏం పట్టలేదు, ఒంటికి చెమట పట్టలేదు. ఎక్కడ చెమట వస్తుందో నేను కొంతమంది విచిత్రమైన వాళ్ళని చూశాను అనమాట. నోట్లో నుంచి ఏమైనా వాసన వస్తుందని చెప్పని నోట్లో సెంటు కొట్టే వాళ్ళని చూసి ఎప్పుడన్నా ఏదో నాకు ఫస్ట్ అప్పుడు వింత నాకైతే మైండ్ పోయింది అసలు. అటు నోటు కొట్టుకుంటా ఉంటే ఎందుకు నాకు పడుతున్నావు చెప్పాను. తమ్ముడు మనం చెప్పేటప్పుడు నోట్లో వాసన వస్తుంది తమ్ముడు, రాకుండా ఏం చేయాలి? వాసన అన్ని కలవాలి. ఏం తెలిసింది పరిస్థితి నాకైతే. అర్థమవుతుందా? సమాజం ఇంకెంత భయంకరంగా అనిపించింది ఇప్పుడు నాకు. చూద్దాం అనిపిస్తుంది ఇక్కడ. పరిమళ ద్రవ్యానికి ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడు. ఎందుకు త్రాడు? లాక్కెళ్ళటానికి. అదే వచ్చి ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? తాడు కట్టి పడేస్తాడు. పశువుని లాక్కెళ్ళినట్లు లాక్కెళ్తాడు. మరి అప్పుడు నేను ధరించుకున్నావు వడ్రాణము. ఎందుకు వడ్రాణము? నాకు ఇప్పుడు కూడా తెలియదు ఎందుకు కట్టుకుంటారు. చిన్నప్పుడు సినిమాలు క్యామెరా చూసేవాడిని, అది అప్పుడు నవ్వుకోవడానికి.
ఏమని మీ అమ్మాయికి ఏమవుద్దంటే కొట్టాలని చెప్పనేవాడు. ఎందుకంటే బాగుంటుంది అన్నమాట. నవ్వుకునేవాడిని. మనకు విషయం తెలియదు కదా, కానీ వడ్డాను ఎందుకంటే నాకు వాస్తు ఇప్పుడు కూడా తెలియదు. దాన్ని అనుకున్నటువంటి రహస్యం నాకు తెలియదు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది శత్రువు అలా లాక్కెళ్తానే అర్థం. లాక్కెళ్ళే విధానం అది. బోర్డు చేయటం, వస్త్రహీనులు చేయటం, నడికట్టు స్థానంలోకి ప్రజెసి ఇప్పుడు ఆయన తాడు కట్టడం. దానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి మన దేశంలో. తాళి కూడా అదే. తాళి ఏమిటిది? మెడతాడు. నేను పశువుని కొనుక్కున్నాను అర్థం అనమాట. అదే తాలిబొట్టు. చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇక నడికట్టిన ప్రతిగా త్రాడు, అల్లిన జడగ ప్రతిగా బోడి తల. ఎన్ని జడలో కొంతమంది వస్తారన్నమాట. ఒక జడ వదిలేసి వదలరు. ఇది చిన్న చిన్న పిల్ల జడ చాలా వస్తుంది ఇప్పుడు. ఒక జడ వచ్చే స్థానంలో పిల్ల జడలు. ఇది నాకెందుకు అర్థం కాదు. ఎందుకు ఈ ఫ్యాషన్? సమాజం చూస్తున్నాం కదా, కనుక ఒక జడ వేసుకుంటే ఎవడు బాధపడ్డావు, ఎవరు ఇబ్బంది పడరు, అభ్యంతరం పడరు కూడా. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఫ్యాషన్ చెప్పని ఎక్కడో జడ, ఎక్కడ జడ. ఎందుకు ఈ జడలో? దానికి ఎంత టైం ఇస్తుందో తెలుసునా? ఎంత సమయం ఇచ్చిస్తున్నా తెలుసునా? అవి ధరించి ఇంట్లో ఉంటావా? ఇంట్లో ఉండను. అసలు ఎందుకు చేసుకున్నా ఇవన్నీ? ఇంట్లో ఉండటం కోసమా? కాదు, వీధులకు వెళ్ళటం కోసం. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నా తెలుసు నీ సంగతి. ఎందుకమ్మ నీకేం గద్దిస్తారా? గద్దిస్తారు అంటే మేము ఉండకూడదా? నువ్వు ఉండక మేము ఉండకూడదా? సరే పో, నీ సావు నువ్వు జావేక, నా సావు నేను చేస్తాను. ఇది సమాజ తయారైంది ఇప్పుడు. నువ్వు నన్ను అనొద్దు, నేను నేను అనొద్దు. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు అట్లా తయారయ్యారు. అలాగైతే ఇప్పుడేముంది? ఇప్పుడు అల్లిని జడగ ప్రతిగా బోడి తల. ఇప్పుడేమవుతా మరి? బోడి తల అంటే అర్థం ఏంటి తెలుసునా? అవమానము. అర్థం. స్త్రీకి తల వెంట్రుకలు దేనికి ఇవ్వబడ్డాయి? ఘనత. స్త్రీకి తల వెంట్రుకలు ఘనత. మరి గుండె ఏంటంటే అర్థం ఏమిటిది? అవమానము. అవమానానికి గుర్తు. అందుకని స్త్రీ ఇప్పుడు ఏం చేస్తారు? చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? తల భర్త చచ్చిపోయి ఏం చేస్తారు? తల ఊపుతారు కదా. అంటే అర్థం ఏంటిది? నీ మహిమను పోగొట్టుకున్నావు పో అని అర్థం. ఆ ఘనతను నువ్వు పోగొట్టుకున్నావు అని అర్థం. చూద్దాం, ముందుకెళ్దాం. ఇక బోడి తలయు ప్రశస్తమైన వస్తువును ప్రతిగా గోనె పట్ట. నా స్థానం వచ్చింది ఇప్పుడు. గోనె పట్ట. ఎందుకు గోనె పట్ట? నువ్వు ఏడవటం తప్ప ఏడుపు గుర్తుంది. తర్వాత అందములకు ప్రతిగా వాత. ఇదేమిటిది? అందములకు ప్రతిగా వాత. ఇప్పుడు చూసేది ఇప్పుడు ఇది. ఒక స్త్రీ అందంగా ఉంటే పక్కవాడు చూసి ఆకర్షించడం కోసం ఆమెకు వాత పెడతావు. ఈ అందం నాకే దక్కాలని చెప్పి మరొకటి చూడలేకుండా ఉండటం కోసం. అందుగాను రకరకాల పద్ధతులు సమాజంలోకి వచ్చాయి. అందులో ఒక పద్ధతి ముక్కు కమ్మి. మరి దాన్ని ఏమంటారు? రాజు ఇప్పుడు ముక్కు పెడతా, ఇక్కడ కమ్మి పెడతారేమాట. అర్థమైందా? ఎందుకు ముక్కు కమ్మి? ఎప్పుడైతే ముక్కు కమ్మి పెట్టారో స్త్రీ కొన్ని అందం పోద్ది. కానీ స్త్రీ ఏం చేస్తే ఇప్పుడు అదో ఫ్యాషన్ పెట్టుకుంటున్నారు. అప్పుడు ఎందుకు పెట్టారు? అందహీనంగా చేయడం కోసం పెట్టారు. స్త్రీ ఎక్కడైతే అందంగా ఉంటుందో ఆ భాగాన్ని కాల్చేవారు. అదే వాత. దేనికి? మరొక పురుషుడు చూడకుండా. తెలుసు సమాజ పూర్వ సంఘ చరిత్రలన్నీ. మరి పూర్వ చరిత్ర మనం తెలుసుకోవాలి. అలాగే దీని అంతటి భావం ఏమిటిది? మీరు నా విధానంలో ఉంటే మీకు గతి పట్టదని. నేను కోరుకున్న విధానంలో ఉంటే మీకు గతి పట్టదు. మీకు ఎందుకు పడుతున్నది అని చెప్పంటే, నేను కోరుకున్న విధానంలో, నేను మీకు ఇచ్చిన విధానంలో మీరు ఉండటం లేదు, ఆ విధంగా వాటిని ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి మీకు ఈ పరిస్థితి, ఈ గతి పడుతుంది అనేది దేవుని మాట. కనుక మనం చేయాలి? దేవుడు ఏ వస్తువుని ఎందుకు ఇచ్చాడో దానికే ఉపయోగించుకోవాలి. అదే మనం తల ఇంటికి ఇచ్చాడు, మహిమ కోసం ఇచ్చాడా? మహిమను మనం కాపాడుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేస్తే మహిమని తీసివేస్తాం. అందుకని ఏం చెప్పబడుతున్నా ఇక్కడ? అందమునకు ప్రతిగా వాత. ఎందుకు? అందహీనంగా తయారు చేయడం కోసం.
చూద్దామండి. చివరి వచనం 25 వచనము. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధంలో నీ బలాఢ్యులు పడుదురు. స్త్రీ పట్టుకెళ్తే ఊరుకుంటాడు కదా, అందుకని వచ్చిన శత్రువు చేస్తే చూసిన కనికరింపడు. ఎందుకు? నువ్వుంటే రేపు నాకు కీడు. అందుకని ఏ శత్రువు అయినా సరే యుద్ధానికి వచ్చినప్పుడు అందులో ఉన్న పురుషులను యవనస్తులను నరికి పడేస్తారు. దేనికి? అడ్డు రాకుండా ఉండటం కోసం కాదు. అర్థమవుతున్నాయా? కనుక ఈ చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యాలు, నేను చెప్పేదాన్ని ఒట్టి కాదు, చరిత్రలో జరిగిన సంభవాలే. చరిత్రని విడిచి మనం చెప్పడం లేదు. కానీ ఇప్పుడు పుస్తకాలు ఏం రాస్తారా? పుస్తకాలు ఇవి రాయరు. బాబరో ఆడిని గెలిచను, ఈడిపోయి ఆడిని గెలిచిన రాస్తారు, ఇది రాస్తారు. కానీ వాళ్ళు ఏం పనులు చేస్తారో రాయరు. ఒకప్పుడు జరిగిన సంభవాలు ఇవే. రాజులు చేసిన ఓచకోత పుస్తకాలు రాయరు. వాళ్ళు చేసిన అరాచకాలు పుస్తకాల్లో రాయరు. పుస్తకాలు రాస్తారు. వాళ్ళు చేయని వాటిని కూడా గోరంతలు వేస్తారు, ఇప్పుడు కొండంతలు చూపిస్తారు. అదే మనం చరిత్ర చదువుతున్నాము. కనుక వాస్తవం రావటం ఎక్కడ రావాలి? బైబిల్ దగ్గర రావాల్సిందే. ఇక్కడ నీకు వాస్తవం బయటకు వస్తుంది. శత్రువు ఏం చేస్తాడో, శత్రువు ఎలాంటి పనులు చేస్తాడో ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు సెలవిచ్చాడు. కనుక ఖడ్గమున మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? యవనస్తులా లేకపోతే ముసలోళ్ళ? యవ్వనస్తులు. వాళ్ళు ఏమవుతారు? కూలిపోతారు. అంటే అర్థం తెలుసునా? ఇక నీకు సంరక్షణ కూడా ఉండదని అర్థం. లోకం శాస్త్రం ఏమని? అడవి కాసిన వెన్నెల. అడవి ఎక్కడ కాయాలి? వెన్నెల ఎక్కడ కాయాలి? ఊర్లో కాస్తే జనం తిరుగుతారు, బాగుంటుంది. అడవిలో కాస్తే ఎవరు చూస్తారు? జంతువులు తప్ప. అందుకని ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే పురుషులు లేరో స్త్రీకి ఉన్న సంరక్షణ ఏమవుతుంది? సంరక్షణ పూర్తిగా పోతుంది. అందుకని వచ్చిన శత్రువు ఏం చేస్తారని చెప్పంటే ముందు ఎవరైనా పడతాడో యవనస్తుల మీద, ఎవరైతే కత్తిబట్టి నిలబడ్డారో వాళ్ళని చంపేస్తారు నిర్దాక్షిణీయంగా. ఎందుకు? ఇది ఎప్పుడైనా అడ్డొస్తుందని చెప్పాను. ఇంకా కొంతమంది చేసేవారు పురుషుల్ని వాళ్ళ మగతనం లేకపోతే నరికి పడేసేవాళ్ళు, నపుంసకం చేసేవాళ్ళు. ఇవన్నీ చరిత్రలో రాయబడే సంభవాలు. ఎందుకు? మళ్ళా నువ్వు ఆ స్త్రీ వంక చూడకూడదు, చూసినా నువ్వు ఆమెను ఏం చేయకూడదు. అందుకని వాళ్ళు నరికి పడేసేవాళ్ళు. అలా బాధపడ్డ వారిలో దానియేలు ఒకడు. దానియేలు యవనస్తుడుగా ఉన్నప్పుడే నపుంసకం చేస్తారు. ఇవి చరిత్రలో రాయబడ్డ సంభవాలు. యవనస్తుడుగా దానియేలు అలా జీవించాడు జీవితకాలం అంతా. ముందుకెళ్దామండి. ఖడ్గం చేత మనుషులు కూలుదురు, యుద్ధం నుండి బాధ్యులు పడుదురు, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును. ఎవరేమే? సీయోను కుమార్తె యెరూషలేము. అన్నీ పోగొట్టుకొని ఎక్కడ పడిపోయింది? ఇప్పుడు నేలన పడిపోయింది. ఆ వైభవం ఏమి లేదు. ఇక రాజవీధులు తిరిగేవారు లేరు. అంత పరిస్థితి అయిపోయినది, నిర్మానుష్యం అయిపోయినది, నిశ్శబ్దం ఆవరించినది. మీరు చూడండి, నిశ్శబ్దం ఉన్న మనిషి తట్టుకోగలుగుతాడా? చాలా భయంకరం తెలుసునా? వాతావరణం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎవరు తట్టుకోలేడు. సందడి ఉంటేనే తట్టుకుంటాడు. ఎప్పుడైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏ గాలి కూడా రావటం లేదు, ఎటు చూసిన వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉన్నది, భయపడతామా? హాయిగా ఉందనుకుంటామా? భయపడతాము. ఇప్పుడు ఇస్రాయేల్ పరిస్థితి తెలుసునా? జనంతో కలకలాడి వీధులు ఇప్పుడేమైపోయినాయి? నిర్మానుష్యం అయిపోయాయి. ఈ గతి పడుతుంది చెప్పని దేవుడు యెషయా ద్వారా సెలవిచ్చాడు. వినలేదు కాబట్టి అదే ఏదైతే రాయబడిందో అదే ఇశ్రాయేలు సంభవించింది, యూదులకు సంభవించినది. ఇది చరిత్ర నేర్పుతున్నటువంటి సత్యాలు. బబులోను నెబుకద్నెజరు అట్లా చేశాడు, అషూర్ రాజు అట్లానే చేశాడు. కనుక ఈ సత్యాలు మనం గమనించుకున్న వారమై మనము ఏం చేయాలి?
వాస్తవం ఏదైతే చెప్పబడిందో ఆ వాస్తవం చెప్పబడిన హద్దుల్లోని మనం నడవటం నేర్చుకోవాలి. ఇది మనకు క్షేమకరము, దేవునికి మహిమ. ఈ విధంగా ఉందాక. ఆమేన్.